ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. ప్రియులారా, దేవుని యొక్క మాట మన జీవితంలో జీవాన్ని కలుగజేస్తుంది. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, నాయనా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ జీవం మా నిర్జీవమైన స్థితిని పోగొట్టి సమృద్ధిని కలిగించే కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించెడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 5, 6 వాక్యాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసయ్య దగ్గరికి ప్రజలు విస్తారముగా వస్తున్నప్పుడు యేసయ్య ఫిలిప్పుని పరీక్షించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో అంటే, వారికి ఆహారం పెట్టే విషయంలో ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకొని, మరి కనులెత్తి చూసినప్పుడు బహుజనులు యేసయ్య దగ్గరకు వస్తున్నప్పుడు ఫిలిప్పుని పిలిచి, వీరికి మీరు ఆహారం పెట్టాలి అన్నాడు. ఆయన ఏమి చెయ్యాలో ఆయన ఎరిగి ఉండి వారిని పరీక్షించటానికి ఈ విధంగా అడిగాడన్నట్టుగా రాయబడి ఉంది. మన జీవితంలో కూడా ఆయన ఏమి చెయ్యాలో ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. కానీ ఒక్కోసారి మన విశ్వాసంకి పరీక్ష వస్తుంది. దాన్ని ఎవరైతే గమనిస్తారో, గ్రహిస్తారో ఖచ్చితంగా దేవుని యొక్క ఆ కృపను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అక్కడ ప్రజలు విస్తారంగా వచ్చారు. కానీ ఫిలిప్పు వీళ్ళు తినటానికి చాలా కావాల్సి వస్తుంది అన్నట్టుగా ఆ వాక్యం చదివితే మనం చూడగలుగుతాం. కానీ ఫిలిప్పు ఆ ప్రజల్ని, అవసరాన్ని, వారి దగ్గర ఉన్న లేమిని చూశాడు, కానీ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను చూడలేకపోయాడు. సమస్తం ఆయన మూలంగా కలిగింది, ఆయన లేకుండా ఏదీ కలగలేదని ఆ విశ్వాసంలోకి ఫిలిప్పు రాలేకపోయాడు. ఆ విశ్వాసాన్ని, ఆ స్థితిని ఫిలిప్పులో దేవుడు యేసయ్య చూడాలని అలా అడిగారు. ఈరోజు నీవు కూడా ఏ విషయంలో లేమి కలిగి ఉన్నావో భయపడాల్సిన అవసరం లేదు. సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు సరైన సమయంలో చక్కగా అన్నిటినీ చక్కపరిచి నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో, ఆ వాక్యం యొక్క భావాన్ని మనం గుర్తిస్తామో, దాని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం విశ్వాసంలో నిలబడగలుగుతాం. మన విశ్వాసంలో నిలబడాలన్నా, యేసయ్య ప్రేమను అనుభవించాలన్నా, కృపచేత అన్నీ పొందుకోవాలన్నా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దేవునికి మహిమ కలుగాక. కృప కలిగిన దేవుడు నిన్ను, నన్ను ఏ విషయంలోనూ విడిచిపెట్టడు. సరైన సమయంలో చక్కగా అన్నిటినీ సమకూర్చి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మనల్ని నడిపించగలిగిన దేవుడు. యేసయ్య వారికి ఆహారం పెట్టారు. వారు ఆ పరిస్థితిని చూశారు కానీ, ప్రజలను చూశారు కానీ, లేమిని చూశారు కానీ యేసయ్య కృపను చూడలేకపోయారు. ఆయన కృపని వారి కనుల ఎదుట ప్రదర్శించాడు. అద్భుతంగా అందరికీ ఆహారం పెట్టాడు. దేవునికి మహిమ కలుగాక. ఈ వాక్యం ఉంటే ప్రియులారా, ఈరోజు ఏ విషయంలోనూ నువ్వు దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఆయన నువ్వు నమ్ముకున్నావు, ఆయన ఆశ్రయించావు, ఆయన మార్గంలో నడుస్తున్నావు, నీకు ఎంత మాత్రం కూడా దేవుడు లేమి కలగనీయడు. కానీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాం గారు విశ్వాసాన్ని పరీక్షించాడు. అబ్రహాం విశ్వాసంలో తేలిపోలా, కుమారుని ఈయటానికైనా వెనకాడలేదు. అద్భుతంగా దేవుడు తన కృపని చూపించాడు. దేవుని స్తోత్రం. దేవుడు బ్రతికించేవాడు, చంపేవాడు కాదు.
దేవుడు సమృద్ధిని కలిగించేవాడు, లేమి కలిగించేవాడు కాదు. దేవుడు కృప కలిగినవాడు. దేవుడు అన్ని విషయాల్లో సమాధానపరుస్తాడు, అన్ని విషయాలు చక్కపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే మీ జీవితంలో ఏ విషయంలో లేమి కలిగి ఉన్నారో, భయపడుతున్నారో, వేదన చెందుతున్నారో, నలిగిపోతున్నారో, అది ఎంత మాత్రం జరగటానికి వీల్లేదు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం, ఆయన కలిగి ఉన్నాం, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. అందుకే విశ్వాసం ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నాయన నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న వీరందరినీ, మమ్మల్ని మీ కృప చేత ఆదరించమని, దీవించమని, ఆ ప్రజలకు ఏ విధంగా సమృద్ధిగా ఆహారాన్ని సిద్ధపరిచావో అన్ని విషయాల్లో నీ కృప ద్వారా మీ ప్రియులు నాయన నా ప్రభువా, వింటున్న వీరందరికీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్తాన్ని సమకూర్చి సహాయం చేసి సకల మహిమ గంత ప్రభావాలను మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుతున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.